ఎర్ర ఎర్ర పారాని పెట్టి మమ్ము పాలించగా వచ్చే గంగోరెను కా తల్లి, నల్ల నల్ల కాటుగా పెట్టి మమ్ముదయ చూడగా వచ్చే గంగోరెను కా తల్లి, కల్లు కల్లు గజలు కట్టి మమ్ము నడిపించగా వచ్చే గంగోరెను కా తల్లి. చిన్నగిట్ట నేను చేరకూడదు మహాగర్భోచితే జండు ఒక చిరమరమో చిరమ శరమరమో మళ్ళీ పట్టుకోడు మళ్ళీ తిప్పుకోకూడదు ఎక్కడ ఏం దమ్ముంటే
జై గంగానమ్మ తల్లికి పరిమేశుడు భర్త అవరమణం పరిమేశుడికి పార్వతి వెలిసిన మహాతల్లి పరిమేశుడు భర్త అవరమణం అసలు మహాతల్లి పరిమేశ్వరుడు అమ్మవారు చక్కగా సంసార కూటమి చేసుకుంటారండి అవరమణం సంసారం లాగేసుకుంటారు కొంతనాడు వెళ్ళిపోతుంది కొంతనాడు వెళ్ళిపోతుంది పరమేశ్వరుడు మహాతల్లి యాగంగా భార్యలు భార్య భర్త మహాతల్లి మొత్తం 12 పైకి లేచిపోయింది లేచిపోయి ఊరి మీద పడిపోయింది అంటే ఊరి మీద పడిపోయి దొరికినోడు తినేస్తుంది అరే దొరికినోడు తినేస్తుంది ఎవరు దొరుకుతాడు తినేస్తుంది అబ్బా ఎవరు దొరుకుతాడు తినేస్తుంది తినేసుకుంటూ కడుపు నిండా తినేసింది తినేసి హుషారి సాలక ఆడ చిరుసులు కొట్టుకుని దండగుచ్చుకుని మెళ్ళ వేసుకుని అది మెళ్ళ వేసుకుని సిరి చేత్తో పట్టుకుని దోద్ధాలు కూడా వచ్చాయి వచ్చేసి ఏతో సంసారం చేస్తుంది పరమేశ్వరుడితో మళ్ళీ ఒప్పుడు తయారైపోయి తెల్లర పొద్దులు లేచిన అమ్మ ఊళ్ళో మనుషులు వచ్చిపోయి ఈ మూడు వాళ్ళు తినేసింది ఎవరు తినేసిందో ఏం తినేసిందో అనుకున్నాను అది మన అర్జున కరుణ ఎవరిది నాకు తెలుస్తలేదు అలాగా ఇక్కడే ఉంటుంది తల్లి తెలుస్తలేదు ఎవరికై పరమేశ్వరుడు కూడా దొరుకుతలేదు ఎవరు ఎవరికై దొరుకుతలేదండి ఎలా ఉందో చూడైనా మహాతల్లి సంసారం చేస్తుండే ఎలా ఉంది ఒక రోజున మళ్ళీ భార్యాభర్తలు భోజనం చేసి తాళం వేసి భోజనం చేసి మళ్ళీ ఎప్పుడు మామూలుగా పరమేశ్వరుడు చూశాడు ఒక రోజున ఈ అమ్మవారు బయటికి వెళ్ళిపోయింది కదా అవును వెళ్ళిపోయాను పీరుగులు అన్ని తినేసి చేస్తుంది ఆంగారు కూడా వలగుంది పరమేశ్వరుడు పక్కన అడుగు చూశాడు పక్కన భార్య లేదు ఇదేంటి నా భార్య ఏడగలింది అసలు నా భార్య ఏడగలింది అదే అప్పుడు అనుమానం ఇప్పుడు మగోడు ఉంది అవును పక్కన అడుగుతే భార్య లేదు లేదు ఏడగలిందంటావు ఏడకపోయి అర్ధరాత్రి కూడా ఏడకెళ్ళింది ఏడకపోయి ఉంటదిలే అందుకే మగోడికి ఇప్పుడు అనుమానం పక్కన అడుగుతే భార్య ఏడకెళ్ళి అదే అనుమానం ఉండి అంటే మగోళ్ళ పిల్లకి మగోడికి అదే అనుమానం గురుగారు మాట మగోళ్ళకి పనులు ఆడవాళ్ళకి ఉండవా
ఎందుకంటే అందరూ ఏంటే ఇదేంటి మా ఆవిడ అర్ధరాత్రి కాడ ఆడగలిగింది అనుకున్నాడు. అనుకుని నేను మట్టికి నా భార్యను ఏడకలిగిన కనిపెట్టాలి అని పరమేశ్వరుడు మచ్చం మీద పప్పున్నాడు, నిద్రపోతాను అది అని గుమ్మను ఖడ్డంగా పప్పున్నాడు. వెళ్ళి వారే కరుణాలు, వారే ప్రెసిడెంట్లు, వారే నిబంధనలు, వారే నాయకులైపోయారు. ఎవరెవరు అయిపోతే ఎలాగో వస్తున్నాయినా సక్కల రాజులు అయ్యారేనా కొడుకు అత్తి ఆరేనా కరుణారా అది శరవే శరవా సక్కల తల్లి అద్ది గంగరమ్మ తల్లి అది శరవా సక్కల తల్లి అద్ది ఎలాగా ఉన్నానే శరవే శరవా అమ్మ బాలే సక్కల గంగరమ్మ శరవే శరవా అమ్మ బాలే టెంకాయి గొప్పర్లు తల్లి ఇక్కడ మహా చెప్పండి